సమస్త మహిమ ఘనత ప్రభావాలు యేసయ్యకే చెల్లును గాక. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు. నిజమైన ఆశీర్వాదం దేంట్లో ఉంది అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే, నిజమైన ఆశీర్వాదం ఎప్పుడు వస్తుంది అంటే, నిజమైన ఆశీర్వాదం మనం పొందుకోవాలి అంటే మొదటిగా మనం చేయాల్సిన పని ఏంటంటే, దేవుని సన్నిధిలో నిలబడుతున్న మనం, దేవుని సన్నిధికి వెళ్తున్న మనం, దేవుని సన్నిధిలో కూడుకుంటున్న మన జీవితాలన్నీ కూడా మనం ఒక తీర్మానం కలిగిన వ్యక్తులుగా, మనం ఒక తీర్మానం తీసుకున్న వ్యక్తులుగా దేవుని సన్నిధిలో నిలబడి పశ్చాత్తాపంతో ఎప్పుడైతే మనం ప్రార్థిస్తామో, పశ్చాత్తాపం కలిగిన ప్రార్థన దేవుడు ఆలకించి ఆశీర్వాదం ఇస్తాడండి. నిజమైన ఆశీర్వాదం దేంట్లో ఉందనుకుంటున్నారు? నిజమైన ఆశీర్వాదం పశ్చాత్తాపం కలిగిన ప్రార్థనలో ఉంది. ఈరోజు ఒక పశ్చాత్తాపం కలిగిన ప్రార్థన, అయ్యా నా పాపాలను, నా శాపాలను, నా దోషాలను భరించావు, నన్ను ఈ రీతిగా మలిచావు, ఇది అంతా కేవలం నీ కృపే ప్రభు అని పశ్చాత్తాపం కలిగి ప్రార్థన చేస్తే దేవుడు నిజ ఆశీర్వాదం, దేవుని సన్నిధిలో నుండి వచ్చే దీవెన నీకు, నీ కుటుంబానికి దేవుడు సమృద్ధిగా దయచేస్తాడు. ఆశీర్వాదం ఒక మనిషి కోరుకుంటే రాదండి. ఆశీర్వాదం ఇవ్వాలని దేవుడు కోరుకుంటే దాన్ని ఆపడం ఎవరి తరం కాదు. ఈరోజు ఆ ఆశీర్వాదం దేవుని దగ్గర నుంచి మనం పొందుకోవాలంటే, దేవుని యొక్క చిత్తానుసారంగా మనం నడవాలి అంటే, దేవుని సన్నిధిలో ఉండి వచ్చే ప్రతి ఆశీర్వాదం మనం సొంతం చేసుకోవాలంటే, మొదటిగా మనం నేర్చుకొని చేయాల్సింది పశ్చాత్తాపం కలిగిన ప్రార్థన. ఈ ఆశీర్వాదాలు, ఈ దీవెనలు నీ సొంతం కావాలంటే ఈరోజైనా ఒక తీర్మానం తీసుకో. పాపాలను దయతో క్షమించమని పశ్చాత్తాపంతో దేవుని సన్నిధిలో మొరపెట్టి చూడు. ఆశీర్వాదం వద్దన్న నా దేవుడు నీకు దయచేస్తూనే ఉంటాడు. అతి కృప, అతి ఆశీర్వాదం దేవుడు మనందరికి దయచేయును గాక. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యూ.